ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీలక్ష్మి సాగి. ఈరోజు నేను కిచెన్ ఆర్గనైజేషన్ ఎలా చేసుకున్నానో మీకు వివరిస్తాను. ఇదంతా కూడా మా డైనింగ్ ఏరియాలో యాక్చువల్గా ఇక్కడ ఎంటీ గోడ అన్నదే ఇచ్చారు. మేము దీన్ని పార్టీషన్ లాగా ఇలా పైన గ్రానైట్ అన్నది వేసి కింద కప్బోర్డ్స్ అన్నది ఇలా చేయించాము. అండ్ పింక్ కలర్, ఇది పర్పుల్ షేడ్, పింక్ అండ్ పర్పుల్ షేడ్ కదా, ఇది నా ఫేవరెట్ కలరు. సో కార్పెంటర్ కూడా ఐడియా ఇచ్చారు ఈ కలర్ అయితే బాగుంటుందని. డైనింగ్కి కిచెన్కి ఈ కలర్ అన్నది వేయించాము. అండ్ పైన గ్రానైట్ వేయించడం అన్నది చాలా ప్లస్ పాయింట్గా చెప్పచ్చు. ఎందుకంటే మనం ఏమన్నా సరే ఇక్కడ ఏదన్నా స్టెయిన్స్ అలాంటివి పడినప్పుడు మనకి నార్మల్ కబోర్డ్స్ అయితే క్లీనింగ్ పర్పస్ మనకి చాలా అంటే క్లీనింగ్ అవి చేయడం కష్టం, తొందరగా మరకలు అన్నవి పోవు. కానీ ఈ గ్రానైట్ అనుకోండి, మనకి ఏవైనా చిన్న చిన్న మరకలు ఉన్నా కూడా మనకి క్లీనింగ్ చేయడం అన్నది చాలా ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి. సో అందుకని ఇక్కడ గ్రానైట్ అన్నది మేము ఇక్కడ పైన గ్రానైట్ అన్నది వేయించాము. అండ్ కింద చూసినట్లయితే కింద పార్టీషన్గా వచ్చాయి. సో యాక్చువల్గా ఇక్కడ చూసినట్లయితే మేము మొత్తం కూడా పికిల్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. ఎవరన్నా వచ్చినా కూడా విస్తరాకులు, మనం ఎవరన్నా ఇంటికి వస్తే అతిథులు విస్తరాకుల్లో భోజనం పెడతాం కదా, సో విస్తరాకులు ఇటువంటివన్నీ కూడా వెతుక్కోకుండా టక్కున మనం తీసుకునేటట్టుగా పైకి కనిపించేటట్టుగా అందుబాటులో ఉంచుకున్నాను. అండ్ కింద పికిల్స్ అవి కూడా అంటే ఏదైనా సరే ఒక సిస్టమ్గా సర్దుకున్నాను. నాకు అంటే ఒక్కొక్కరు కిచెన్ అన్నది వాళ్ళ కంఫర్టబుల్ని బట్టి, ఎవరికి తోచినట్టుగా వాళ్ళకున్న స్పేస్ని బట్టి సర్దుకుంటారు కదా. సో అలా నాకు ఇక్కడ ఉన్న షెల్ఫ్ని బట్టి నాకు ఎలా కంఫర్టబుల్గా ఉంటుందో అలా నేను సర్దుకున్నాను. అండ్ ఇట్ సైడ్ చూసినట్లయితే ఇవన్నీ కూడా స్టోరేజ్ పర్పస్, అంటే మనకి ఏమైనా బాక్స్లో డబ్బాలో ఏమన్నా మనం సరుకులు ఏమన్నా పోసుకున్నాక ఏమన్నా మిగిలినవి ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ నేను స్టోర్ చేసుకుంటాను. అంటే ఏదైనా అయిపోయినప్పుడు వెతుక్కోకుండా టక్కున మనం తీసుకునేటట్టుగా అన్నీ ఒక దగ్గర ఇక్కడ సరుకులు అన్నీ కూడా నేను ఇక్కడ స్టోర్ చేసుకోవడం అన్నది జరిగింది. అండ్ ఇక్కడ ఈ గ్రానైట్ మీద చూసారా మొత్తం కూడా ఎంటీగా ఉంచాను. ఇది సోంపు డబ్బా, ఇది సోంపు డబ్బా ఒకటి ఇక్కడ ఉంచాను నేను. అండ్ ఒక క్లీనింగ్ క్లాత్ అన్నది నేను ఎక్కడికక్కడ సెట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాను. అంటే దేనికి దానికి సపరేట్గా పెట్టేసుకొని వెతుక్కోకుండా ఆ పర్పస్గా మనకి క్లీనింగ్ చేయడానికి అందుబాటులో వెతుక్కోకుండా ఉండడానికి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ నేను ఒక క్లాత్ అన్నది సపరేట్గా పెట్టేసి అలా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడ అంతా కూడా ఖాళీగా ఉంది కదా గ్రానైట్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే నాకు స్పేషియస్గా ఉండాలి. ఎక్కువ నింపేసామనుకోండి సామాన్లు క్లీనింగ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కటి మనం క్లీన్ చేసుకునేటప్పుడు అవన్నీ తీసి మనం క్లీన్ చేసుకోవడానికి టైం అన్నది ఎక్కువగా తీసుకుంటుంది. సో అట్ ద టైం మనకి ఏంటంటే ఎక్కువగా ఎంత స్పేషియస్గా ఉంటే మనకి లుక్ అనేది అంత ఇల్లు లుక్ అన్నది చాలా బాగుంటుంది అనేసి నాకు ఇలా ఇష్టం. అంటే ఎక్కువ నింపను సామాన్లు, ఎంత కూడా స్పేషియస్గా ఉండాలి. అండ్ ఇది పైన గ్లాస్ అన్నది పెట్టించాము. ఇక్కడ అంతా కూడా మొత్తం ఎంటీగా ఉన్నాయి. అంటే ఇంకా చెప్పాను కదా నాకు చాలా స్పేషియస్గా ఉండాలని ఇష్టము. ఒకవేళ ఏదైనా తీసుకున్న ఏమైనా చిన్నవి ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ అటువంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ స్టోర్ చేసుకుంటాను తప్ప ఎక్కువగా స్టోరింగ్ అన్నది అదేంటంటే మన అన్నీ తీసుకొచ్చేసి స్టోర్ చేయడం అన్నది నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరైనా ఇచ్చిన గిఫ్ట్స్ కానీ అట్లాంటివి ఏమన్నా గ్లాసెస్ కానీ ఏమన్నా ఉంటే, జ్యూస్ గ్లాసెస్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇది కూడా స్టోరేజ్ పర్పస్. ఇక్కడ అన్నీ కూడా ఎంటీ బాక్సెస్ ఏమన్నా ఉంటే, ప్రస్తుతానికి ఏమన్నా స్నాక్స్ ఐటమ్స్ కానీ అటువంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ స్టోరేజ్ చేసుకొని ఇక్కడ ఉంటాను. అంటే ఒక్కొక్కరి ఐడియా ఒక్కొక్కటి. ఇప్పుడు ఏంటంటే ఆర్గనైజేషన్ అన్నది వాళ్ళ ఐడియాస్ని బట్టి, వాళ్ళ క్రియేటివిటీని బట్టి, వాళ్ళకున్న స్పేషియస్ని బట్టి వాళ్ళు సర్దుకోవడం అన్నది చేస్తారు కదా. అది ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి కంఫర్టబుల్ తగ్గట్టుగా అందరు కూడా సర్దుకుంటారు. సో నేను ఇలా సర్దుకున్నాను. అండ్ ఇక్కడ విండో వచ్చింది. విండోకి పింక్ కలర్ కర్టెన్ అన్నది వేయించాము. ఎందుకంటే కప్బోర్డ్స్ కలర్ పింక్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా దానికి మ్యాచ్ అయ్యే కర్టెన్ అన్నది మేము తీసుకున్నాము. ఇది ఒక హైలైట్గా చెప్పచ్చు. ఎప్పుడు కూడా మనం కప్బోర్డ్కి మ్యాచ్ అయ్యే కర్టెన్ కనుక తీసుకుంటే రూమ్ అన్నది హైలైట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్, ఇవన్నీ మంచినీళ్ళు.
మంచినీళ్ళు అన్నది కింద నేను స్టోర్ చేసుకున్నాను. దానికి మటుకు ఎక్కడ స్టోర్ చేయాలో ప్లేస్ అన్నది అర్థం కాక ఒక ఫైనల్గా నేను ఇక్కడ సెట్ చేసుకోవడం అన్నది జరిగింది. అండ్ ఇటు సైడ్ కార్నర్ షెల్ఫ్ ఇచ్చారు కదా, ఇక్కడ కార్నర్లో నేను కార్నర్ షెల్ఫ్స్ అన్నవి ఇలా నేను అటాచ్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ చిన్నవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ప్లాంట్స్ అవి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇలా డెకరేట్ చేయాలనేసి ఉంది. సో ప్రస్తుతానికైతే చేయలేదు, కానీ ఇట్లా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తోటి కిచెన్ డెకరేషన్ చేసుకున్నట్లయితే కిచెన్కి ఒక గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ ఏరియా చూసారా, కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా ఇక్కడ మొత్తం ఎంటీగా ఉంచాను. చాలా ఖాళీగా, చెప్పాను కదా ఎంత స్పేషియస్గా ఉంటే మనకి క్లీనింగ్ చాలా తొందరగా అవుతుంది. మనం ఏదైనా క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు అన్నీ అడ్డం ఉంటే అవన్నీ తీసి మనము సెట్ చేసుకొని క్లీన్ చేసేటప్పటికి టైం అన్నది ఎక్కువ అవుతుంది. ప్లస్ మనకి ఏంటంటే చూడ్డానికి కూడా నీట్గా అనిపించదు ఎక్కువగా ఉంటే. అందుకని నేను చాలా సింపుల్గా ఇక్కడ ఏంటంటే ఏమైనా మనం రోజు వండుకున్న పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ నేను పెట్టుకుంటాను. మళ్ళీ తర్వాత నైట్ మనకి ఎంటీ అయ్యాక ఎట్లాగో తీసేస్తాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎంటీగా ఉంటుంది. అండ్ ఇక్కడ టిఫిన్ బాక్సెస్ అన్నీ కూడా నేను ఈ స్టోరేజ్ బాస్కెట్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే హడావుడిలో ఉన్నప్పుడు మనం టిఫిన్ బాక్సెస్ అవన్నీ వెతుక్కుంటూ ఒక్కోసారి హడావుడి అయిపోతూ ఉంటుంది. అవన్నీ ఎక్కడ ఉందా అనేసి టిఫిన్ బాక్సెస్ అన్నీ మనం చూసుకుంటూ ఉంటాం కదా. సో అందుకని దానికి సంబంధించిన మినీ బాక్సెస్ మొత్తం టిఫిన్ బాక్సెస్ అన్నీ కూడా నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. వెతుక్కోకుండా మనకి టైంకి అన్నీ కూడా అవైలబుల్గా ఉండేటట్టుగా నేను ఇక్కడ ఆర్గనైజ్ అన్నది చేసుకున్నాను. అండ్ ఇది వాష్ బేసిన్, దీనిపైన కూడా నేను ఇక్కడ చిన్న స్మాల్ ఆర్గనైజ్ చేసుకున్నాను. అంటే ఎక్కడ సెట్ అక్కడ నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. మనకి ఏదైనా ఎమర్జెన్సీగా ఇక్కడ ఏదైనా డిషెస్ అవి అంటే గిన్నెలు ఏమైనా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఎమర్జెన్సీగా ఒక స్క్రబ్బరు ఇటువంటివన్నీ డిష్ వాషర్ అన్నీ కూడా నేను ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. యాక్చువల్గా అయితే మేము ఈ గిన్నెలు ఇటువంటివన్నీ కూడా ఇక్కడ లోపల అన్నది క్లీన్ చేయమండి. యాక్చువల్గా బాల్కనీలో ఒక సింక్ అన్నది ఆర్గనైజ్ చేసుకున్నాము. మొత్తం క్లీనింగ్ సెక్షన్ మొత్తం కూడా బయటనే. ఇదేంటంటే జస్ట్ ఎమర్జెన్సీకి ఏదన్నా 1-2 ఎమర్జెన్సీ అయినప్పుడు క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ స్మాల్ బాస్కెట్స్లో ఇవన్నీ వాటర్ బాటిల్స్, మా పాప వాటర్ బాటిల్స్ స్టోరేజ్ చేసుకున్నాను ఇక్కడ. అంటే ఏ స్కూల్కి వెళ్ళే వాటర్ బాటిల్ కావచ్చు, దేనికి దానికి సపరేట్గా పెట్టుకున్నాను వెతుక్కోకుండా. అండ్ ఇది కాఫీ ఫిల్టర్, ఇది కంపల్సరీ రోజు ఫిల్టర్ వేసుకుంటాం కాబట్టి అందుబాటులో పెట్టుకున్నాను. అండ్ ఇవి హాట్ ప్యాడ్స్ అంటే తెలిసే ఉంటుంది. మనం ఏవైనా వేడి పదార్థాలు గిన్నెలు ఏవైనా దించినప్పుడు డైరెక్ట్గా బండ మీద పెట్టినప్పుడు క్రాక్స్ అటువంటివన్నీ వస్తుంటాయి కదా. సో వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే క్రాక్స్ రాకుండా మనకి సపోర్ట్, దీని మీద మనము గిన్నెలు వేడి పదార్థాలు గిన్నెలు అవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇది కౌంట్ టాపర్ చెప్పాను కదా, ఇది అమెజాన్లో తీసుకున్నాను స్మాల్ డస్ట్బిన్. ఈ డస్ట్బిన్ ఏంటంటే మనం మార్నింగ్ హడావుడిలో ఉన్నప్పుడు ఏమైనా వేస్టేజ్ అవన్నీ కూడా మనకి ఎక్కడో బయట డస్ట్బిన్ ఉంటే ఒక్కోసారి వేయడానికి కుదరక ఎక్కడంటే అక్కడ వేస్తే డర్టీ అయిపోతుంది కదా కిచెన్. సో అందుకని మినీది అమెజాన్లో తీసుకున్నాను. టక్కన మనం ఏమైనా కట్ చేసినప్పుడు దీంట్లో ఒక కవర్ అన్నది ఇలా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను కిచెన్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అంటే ఇవి మనం డైలీ యూజ్ చేయనివి, ఏవైతే ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేవి ఏమైతే ఉన్నాయో పెద్ద ఫిల్టర్ ఇటువంటివన్నీ కూడా ఇక్కడ టిఫిన్ బాక్సెస్ ఎక్స్ట్రా, అంటే పైన స్కూల్కి ఎన్ని బాక్సెస్ అవసరం పడతాయో అంతవరకు ఉంచుకొని ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కింద నేను స్టోర్ చేసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ ఏదైనా టక్కన ఏదైనా ఎమర్జెన్సీకి బాక్సెస్ లేకపోయినా వెతుక్కోకుండా మనకి అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా కిచెన్ యాక్సెసరీస్. అండ్ ఇక్కడ చూసినట్లయితే యాక్చువల్గా ఇది కూడా పెద్దగా ఇచ్చారు వాళ్ళు, స్పేషియస్గా మొత్తం ఇస్తే మేము చెప్పాము దాన్ని మళ్ళీ మధ్యలో పార్టీషన్ చేయించాము. ఎందుకంటే పార్టీషన్ మధ్యలో ఈ చెక్క వేయించడం వల్ల స్పేస్ అన్నది కలిసి వచ్చింది. సో ఇక్కడ కిచెన్ స్పేస్, ఇక్కడ కిచెన్ టవల్స్ అన్నది కూడా ఇక్కడ పెట్టుకున్నాను. కిచెన్ టవల్స్ అవన్నీ కూడా ఇక్కడ కింద మరి డస్ట్బిన్ కవర్స్ అటువంటివన్నీ కూడా ఇక్కడ నేను స్టోర్ చేసుకున్నాను. అంటే మొత్తం మనకి స్పేషియస్గా ఇచ్చేసారు. యాక్చువల్గా ఈ పార్టీషన్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా స్టోరేజ్ అన్నది మనకి పెట్టుకోవడానికి కుదురుతుంది. అండ్ ఇది కౌంటర్ టాప్. ఈ కౌంటర్ టాప్లో వండిన పదార్థాలు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. చెప్పాను కదా, ఓన్లీ వండిన పదార్థాలు
ఇక్కడ ఉంటాయి తప్ప మిగతా ఏవి కూడా ఎక్కువ గజిబిజిగా అన్నది నేను పెట్టుకోను. చాలా సింపుల్గా స్పేషియస్గా ఖాళీగానే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ స్టవ్ 4 బర్నర్ స్టవ్ పక్కన కౌంటర్ టాప్ మీద ఆర్గనైజేషన్ ఇలా చేసుకున్నాను. ఆయిల్కి సంబంధించినవన్నీ కూడా ఇలా నేను సెట్ చేసుకున్నాను. ఇదేంటంటే ఆయిల్ క్యాన్ అండ్ మనం కాచిన నూనె ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ సపరేట్గా స్టోర్ చేసుకోవడానికి స్మాల్ క్యాన్. ఇంకొకటి ఎక్స్ట్రా ఏదన్నా ఒకవేళ మనకి నూనె సపరేట్ దాంట్లో తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇది. కొంతమంది ఏంటంటే బాటిల్స్ యూజ్ చేస్తారు, కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా స్టీల్ ఐటమ్స్ ఏవైతే వాడతానో అవే ఇష్టము. సో వాటిని నేను కంటిన్యూషన్ అనేది చేస్తున్నాను. అండ్ ఇవి స్పూన్ హోల్డర్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాను. అండ్ ఇవి నైఫ్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా నైఫ్ ఇటువంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది 3 స్టెప్ది ర్యాక్. 3 స్టెప్ ర్యాక్లో కింద ఇంకేవైతే మనం రెగ్యులర్గా వాడతామో కొన్ని అటువంటివి ఇక్కడ నేను పెట్టుకున్నాను. అండ్ ఇది మినీ రోలు అంటారు కదా, స్మాల్ ఏమైనా దంచుకోవడానికి యాలకులు అటువంటిది. సో ఇది మినీ రోలు. అండ్ ఇక్కడ మిడిల్లో చూసుకున్నట్లయితే కాఫీ, టీ, షుగర్ ఇవన్నీ నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను. ఈ సెట్ అంతా కూడా ఇలా అంటే రోజు మనకి ఏవైతే ఉపయోగపడతాయో అవన్నీ నేను కూడా కౌంటర్ టాప్ మీద అందుబాటులో పెట్టుకున్నాను. అండ్ ప్రస్తుతానికి పైన ఇక్కడ ఎంప్టీగా ఉంది, ఏం ఆర్గనైజ్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసినట్లయితే కిచెన్లో పైన 2 షెల్ఫ్స్ ఇచ్చారు. 2 షెల్ఫ్స్లో కూడా చాలా స్పేషియస్, కొంత పైన కూడా మొత్తం ఖాళీ ఉంది. అండ్ ఇది వచ్చేసి పోపుల డబ్బా. ఇది పోపుల డబ్బా మొత్తం కూడా ఇట్లా 9 ఉంటుంది, 9 బాక్సెస్ ఉంటాయి. అండ్ తర్వాత ఇక్కడ కౌంటర్ టాప్ దగ్గర నుంచి ఇలా సైడ్ దగ్గర కనుక చూసినట్లయితే ఈ హ్యాంగర్ అండర్ నేను కొట్టించాను ఇక్కడ. ఎందుకంటే డైలీ మనం ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివి యాక్సెసరీస్, సిజర్స్ అవన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టకుండా నీట్గా ఒక సిస్టమ్గా మెయింటైన్ చేద్దామని ఇలా నేను ఇక్కడ తగిలిచ్చాను అన్నీ కూడా. ఇవన్నీ మనం ఏవైనా పదార్థాలు ఏవైనా మనం పెట్టుకోవడానికి, పాల గిన్నెలు అటువంటివి పెట్టుకోవడానికి స్టీల్వి ఇవి. అండ్ ఇది ఆనియన్ స్టాండ్ అంటారు కదా, ఇది మొత్తం 4 స్టెప్స్ ఆనియన్ స్టాండ్ అనేది నేను ఇక్కడ కిచెన్లో పెట్టుకున్నాను. మనకి ఏమైనా స్టోరేజ్ పర్పస్ అంటే ఉల్లిపాయలు ఇటువంటివి, గాలి ఆడేవి కూరగాయలు ఉంటాయి కదా, ఆలుగడ్డ, చామదుంపలు ఇటువంటివన్నీ కూడా నేను ఇక్కడ పెట్టుకుంటాను. పైన బ్రూ ప్యాకెట్స్ అటువంటివి ఎమర్జెన్సీకి ఏమైనా తీసుకోవడానికి, బూస్ట్, హార్లిక్స్ అవన్నీ కూడా ఎమర్జెన్సీగా ఉండడానికి ఇక్కడ పైన నేను స్టోర్ చేసుకున్నాను. మొత్తం 4 స్టెప్స్ ర్యాక్ ఇది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా కాఫీ గ్లాసెస్, మన డైలీ వాడే గరిటెలు, స్పూన్స్ ఇటువంటివన్నీ కూడా నేను పైన అందుబాటులో పెట్టుకున్నాను, కాఫీ గ్లాసెస్ ఇటువంటివి. అండ్ సెకండ్ ర్యాంక్లో చూసుకున్నట్లయితే పాల గిన్నెలు ఇటువంటివి, మనం డైలీ వాడే గిన్నెలు, కూర గిన్నెలు కావచ్చు, పాల గిన్నెలు ఇటువంటివన్నీ కూడా సెట్ దేనికి దానికి సెట్ చేసి ఇలా పెట్టుకున్నాను. అండ్ థర్డ్ ర్యాక్లో చూసినట్లయితే ఇవన్నీ కూడా కంచాలు. అండ్ ఇది మటుకు ఈ సెట్ మా దగ్గర సపరేట్గా ఉంటే మేము దాన్ని ఆ స్టాండ్ డైరెక్ట్గా దీంట్లో ఫిట్ చేసాము. యాక్చువల్గా ఈ స్టాండ్ సపరేట్గా ఉండేది, సో పైన అటు ఇటుగా పెడితే నీట్గా అనిపించట్లేదని నేను దీంట్లో సెట్ చేసేస్తాను. ఇవన్నీ మినీ ప్లేట్స్ పెట్టుకోవడానికి, ఇవన్నీ పెద్ద ప్లేట్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ వాటర్ గ్లాసెస్ అవన్నీ నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ చెంబులు అటువంటివన్నీ కూడా పైన చిన్న ట్రే పెట్టేసి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో అంటే ప్లేస్ కలిసి వస్తుంది అనేసి ఇలా పెట్టుకున్నాను. అండ్ దీనికి కూడా కింద 2 ర్యాక్స్ ఉన్నాయి. కింద చూసినట్లయితే 2 ర్యాక్స్లో కూడా నేను ఒక 2-3 గిన్నెలు తప్ప ఏం పెట్టలేదు. అండ్ కింద అంతా కూడా ఖాళీగా ఉంచాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే కింద సిలిండరు, అలాగే కొన్ని ప్లాస్టిక్ ఇటువంటివి టప్పర్ వేర్స్ అంటాం కదా, టప్పర్ వేర్ బాటిల్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ప్లాస్టిక్ అన్నది మ్యాక్సిమం నేను అవాయిడ్ చేస్తాను. అవి ఏంటంటే జస్ట్ 3-4 ఉంటే అలా పక్కన పెట్టాను, ఎప్పుడన్నా ఏదైనా స్టోరేజ్ పర్పస్ ఉంటుందనే తప్ప ఎక్కువ ప్లాస్టిక్ అన్నది నేను ఇంపార్టెన్స్ అన్నది ఇవ్వను, చాలా తక్కువ. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ షెల్ఫ్ అన్నది కార్పెంటర్ ప్లేస్ ఉందనేసి ఆయనే ఇచ్చారు మాకు. ఇక్కడ కింద అంతా కూడా డైలీ మనం యూజ్ చేసే పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ పోపు సెక్షన్కి సంబంధించినవి, ఎండుమిర్చి కావచ్చు, పోపులు, ఇంగువ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఈ సెక్షన్ అంతా.
అండ్ ఇదంతా కూడా చారు సెక్షన్. చారు పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాంబార్ పొడి, ఇంకా సెట్ అలా స్టోర్ చేసుకున్నాను. వెతుక్కోకుండా మనకి చారు చేయాలి అంటే జస్ట్ ఆ బాస్కెట్ తీసి అన్ని పౌడర్లు వేస్తే సరిపోతుంది. ఏ పౌడర్ ఎక్కడ ఉంది అని మనం వెతుక్కోకుండా మొత్తం ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇది పైన ఇట్లా పైనేమో కుక్కర్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. మనం రోజు వాడని కుక్కర్స్ ఉంటాయి కదా, ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేస్తాం కదా, ఆ కుక్కర్లన్నీ పైన, మరీ పైన పెడితే మనకి ఎప్పుడన్నా తీసుకోవడం ఇబ్బంది అవుతుందని కాస్త అందుబాటులో ఇడ్లీ కుక్కరు ఇటువంటివన్నీ కూడా నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. అండ్ కింద మనం డైలీ వాడేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. పప్పులు అటువంటివన్నీ ఉంటాయి కదా, రవ్వలు, పప్పులు అవన్నీ కూడా స్టోర్ చేసుకున్నాను. అండ్ ఇదంతా కూడా మొత్తం చెప్పాను కదా, మొత్తం కూడా ఎంటీగా ఖాళీగా ఉంచాను అనేసి. అండ్ ఇది స్పూన్ స్టాండ్. ఈ స్పూన్ స్టాండ్ ఒక్కటి అందుబాటులో పెట్టాను, ఎందుకంటే ఒక్కోసారి మా పాపకి స్పూన్ అవసరం అవుతుంది అనుకోండి, ఎక్కడికో వెళ్ళి తీసుకోకుండా అందుబాటులో పెడితే ఏంటంటే వాళ్ళంతకు వాళ్ళు తీసుకుంటారు, కాబట్టి ఇక్కడ అందుబాటులో స్పూన్ స్టాండ్ అన్నది పెట్టాను. అండ్ ఈ మిడిల్లో గ్లాస్ అన్నది వేయించాము. ఇక్కడ కూడా సేమ్ ఇందాక ఆ ర్యాక్ ఇది అంతా కూడా మొత్తము కంటిన్యూషనే, కాకపోతే మధ్యలో సపరేట్ డోర్స్ ఇవ్వడం వల్ల ఇది సపరేట్గా అనిపిస్తుంది. మొత్తం కూడా ఒకటే షెల్ఫ్. మిడిల్లో ఈ 2 డోర్స్కి మటుకు గ్లాస్ ఇచ్చాము. ఇదంతా కూడా స్పేషియస్గా ఉంది మొత్తం. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా కాపర్ వాటర్ బాటిల్స్, ఇవన్నీ కూడా ఎంటీ బాక్సెస్. మనకి ఎప్పుడైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు టక్కున డబ్బాలో పోసుకోవడానికి రెడీగా ఉండడానికి ఈ డబ్బాలు అన్నవి ఇక్కడ పెట్టుకుంటాను. ఏదైనా మనం సరుకులు డబ్బాలో నింపుకోవాలి అన్నప్పుడు వెతుక్కోకుండా ఖాళీ డబ్బాలన్నీ ఇక్కడ పెట్టుకుంటే రెడీగా తీసుకొని మనం దీంట్లో వేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా నేను ఖాళీవన్నీ ఒక సైడ్కి పెట్టుకున్నాను. పైన అంతా కూడా మొత్తం ఖాళీ ఎంటీగా ఉంది. అండ్ ఇక్కడ అంతా కూడా ఇదంతా కూడా మొత్తం ఖాళీ. ఓన్లీ ఇక్కడ మిక్సీ ఒకటి ఇక్కడ పెట్టుకున్నాను అందుబాటులో. ఏమైనా చట్నీస్ అవి చేసుకోవాలి అంటే మిక్సీ వేసుకోవడానికి అందుబాటులో ఇక్కడ మిక్సీ పాయింట్ ఇచ్చారు కాబట్టి దాని పక్కనే నేను పెట్టుకోవడం అన్నది జరిగింది. అండ్ ఇక్కడ సైడ్కి చూసినట్లయితే ఈ 2 స్టెప్ ర్యాక్ అన్నది నేను తీసుకున్నాను. ఇదేంటంటే మనం పచ్చళ్ళు అన్నీ ఒకేసారి తీసుకోలేం కాబట్టి చిన్న ఇట్లాంటి జార్స్ ఉంటాయి కదా, ఈ జార్స్లో తీసుకొని నింపుకొని పెట్టుకుంటూ ఉంటాను. ఇవన్నీ కూడా పొళ్ళు అటువంటివి ఏమైనా చేసుకున్నప్పుడు అన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. అంటే పొళ్ళు పచ్చళ్ళు ఆ సెక్షన్ అంతా కూడా నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. వెతుక్కోకుండా ఈ సెక్షన్కి సంబంధించింది మొత్తం ఓన్లీ దీంట్లో పొళ్ళు పచ్చళ్ళు అలా దేనికి దానికి సపరేట్గా నేను ఆర్గనైజ్ అన్నది చేసుకున్నాను. అండ్ ఇక్కడ కింద చూసినట్లయితే ఇక్కడ మొత్తం కూడా పెద్ద గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకున్నాను ఈ షెల్ఫ్లో. అండ్ మిడిల్లో 2 డోర్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇదంతా ఒకటే షెల్ఫ్. దీంట్లో పెద్ద గిన్నెలు ఇవన్నీ కరెంట్ కుక్కరు మనం రోజు వాడం కాబట్టి పైన అడ్డం అనేసి కింద పెట్టాను. ఎప్పుడైనా అవసరం అన్నప్పుడు తీసి మళ్ళీ యూజ్ చేశాక మళ్ళీ కింద స్టోర్ చేసుకుంటాను. ఇవన్నీ పాన్స్, పెద్ద గిన్నెలు, మిక్సీ సెట్ అంతా వెతుక్కోకుండా ఈ బేసిన్స్ ఇటువంటివన్నీ ఉంటాయి కదా, అన్నీ ఇక్కడ నేను స్టోర్ చేసుకున్నాను. అండ్ ఫైనల్గా ఇక్కడ చూసినట్లయితే రైస్, కందిపప్పు అటువంటివన్నీ నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. ఇవన్నీ రైస్ బ్యాగ్స్, కందిపప్పు ఇటువంటివన్నీ, ఇవన్నీ రైస్ ఇది డ్రమ్లో స్టోర్ చేసుకున్నాను. ఇలా నేను కిచెన్ అన్నది ఆర్గనైజ్ చేసుకున్నాను. అంటే కిచెన్ కానీ ఏదన్నా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాస్ ఉంటాయి. అవి ఎలా అంటే వాళ్ళకు ఉండే సామాన్లను బట్టి కావచ్చు, వాళ్ళకున్న స్పేస్ని బట్టి కావచ్చు, వాళ్ళకి దాని తగ్గట్టుగా ఆర్గనైజ్ చేసుకోవడం అన్నది జరుగుతుంది కదా. సో ఇలా నేను నాకున్న వాటితోటి నేను ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం అన్నది జరిగింది. అండ్ ఇక్కడ గ్యాస్ పైన ఇక్కడ చిమ్నీ అన్నది పాయింట్ ఇచ్చారు, ఇంకా చిమ్నీ తీసుకోలేదు, చిమ్నీ ఒకటి తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ప్యూరిఫైర్కి కూడా ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చారు, ప్యూరిఫైర్కి లోపల కనెక్షన్ ఇచ్చారు, ఇంకా తీసుకోలేదు. ముందే మనకి ఇట్లా ఫిట్ చేసి ఇచ్చారు. అండ్ పైన చూసినట్లయితే ఇవంతా కూడా ఎప్పుడో ఒకసారి తీసుకునేవి ఏవైతే ఉంటాయో పెద్ద గిన్నెలు అటువంటివన్నీ కూడా ఇక్కడ నేను స్టోర్ చేసుకున్నాను. అవి మనం రోజు తీసుకోం కదా, ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం కాబట్టి
అవన్నీ కూడా పైన స్టోర్ చేశాను. మ్యాక్సిమం చాలా స్పేషియస్గా ఉంచుకున్నాను. మనకి ఎంత స్పేషియస్గా ఉంటే అంత ఈజీగా మనము ఇల్లు అన్నది మెయింటైన్ చేయగలుగుతాము. ఎందుకంటే ఎక్కువ నింపేసుకున్నాం అనుకోండి, మెయింటైన్ చేయడం కష్టము. దానివల్ల ఏంటంటే సరిగ్గా మనం క్లీనింగ్ చేసుకోక, వాటికి కుదరక అవన్నీ కూడా నీట్గా కనిపించకపోవడము, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి కదా. సో ఎంత సింపుల్గా, అట్లా అని సింపుల్గా అంటే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం తీసుకోవచ్చు వస్తువులు. కానీ అంటే ఎంతవరకు మనం ఉపయోగిస్తామో అంతవరకు తీసుకొని ఎక్స్ట్రా అటువంటివన్నీ కూడా వస్తువులు అటువంటివి తీసుకోకుండా ఎంత సింపుల్గా మనం మెయింటైన్ చేయగలిగితే మనం అంత సింపుల్గా నీట్నెస్గా కూడా మనము ఇల్లు అన్నది మనం మెయింటైన్ చేయగలుగుతాము. సో ఇలా నేను నా కిచెన్ అన్నది ఆర్గనైజ్ చేసుకోవడం అన్నది జరిగింది. అండ్ ఇంకా ఏమన్నా మార్పులు అటువంటివి ఏమన్నా ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియచెప్పండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.